ఓకే ఓకే ఇప్పుడు శేఖర్ భాషా గారు చెప్పారు అది కరెక్ట్ కాదు అలా చెప్పడం, శివాజీ చెప్పారు అలా కరెక్ట్ కాదని అనుకుందాం ఒక నిమిషంకి. ఇంకా గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. చెప్తే మరి ఆయన ఇంట్లో వాళ్ళకి చెప్పట్లేదు కదా, కూర్చొని ఇలాంటి సమావేశాల్లో ప్రవచనాలు చెప్తున్నాడు. అవును. అయితే అసలు నేను ఇందాక శేఖర్ భాష రేజ్ చేసిన ఒక పాయింట్ ఉంది. చిన్మయి పాటలు పాడినా, అనసూయ ఇంటర్వ్యూలో మాట్లాడినా, జబర్దస్త్లో మాట్లాడిన ఆల్ దీస్ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్స్. ఇది ఒక ప్రొడ్యూసర్లు చేస్తున్న విషయం. మనం అంటూ ఫైట్ చేయగలిగితే, ఫైట్ చెయ్యాలి అని అనుకుంటే, ఏ రోజు జబర్దస్త్ మొదలైన రోజు నుంచి జబర్దస్త్ని నిషేధించాలి అని మాట్లాడుతున్నా. ఆ రోజు ఈ పెద్ద మనుషులు ఎవరు మాట్లాడలేదే. రాఘవేంద్రరావు అనే పెద్ద మనిషి నిహారిక నడుము పట్టుకుంటే మాట్లాడా, ఆ రోజు మాట్లాడలేదే ఈ పెద్ద మనుషులు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మీకు అవసరమైనప్పుడు మీరు సిద్ధాంతాలు వదిలివేస్తారు, సమాజం గురించి మాట్లాడతారు. ఇది బిజినెస్. ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న దరిద్రాన్ని గురించి ఏ రోజైనా శివాజీ మాట్లాడా? మాట్లాడకపోగా ఆయన నటించిన సినిమాల్లోనే చాలా సినిమాలు, అంటే లాంగ్ బ్యాక్ వెళ్ళి చూస్తే ఆయన స్టార్టింగ్ లో సినిమాలు చూస్తే చాలా దరిద్రమైన సినిమాల్లో నటించాడు. ఇవాళ ఈయన వచ్చేసేసి నేను ఒక 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను అని చెప్తున్నాడు. 30 ఏళ్ళు ఉన్నాడో ఎన్నేళ్ళు ఉన్నాడో అనవసరం. ఈవేళ వచ్చేసేసి ఆయన వీటి గురించి మాట్లాడితే అసలు ఇన్నాళ్ళు నువ్వు కళ్ళ గంతలు కట్టుకున్నావా అని కానీ సోషల్ మీడియాలో శివాజీకే మొత్తం మద్దతు ఉంది. నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు, మా మనసులో ఉన్నది మాట్లాడావని. ఏమండి, చార్లెస్ శోభరాజుకు కూడా అభిమానులు ఉన్నారు. మరి ఎస్కోబార్ అని చెప్పి ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉన్నాడు, అతనికి కూడా అభిమానులు ఉన్నారు. కానీ దురదృష్టం అంటే ఆ అభిప్రాయం వేరు. ఇక్కడ ఏంటంటే మహిళలు ఈ విధంగా ఉంటే బెస్ట్ అనే అభిప్రాయంలో ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ శివాజీ గారికి వస్తున్న శివాజీ ఫ్యాన్స్ కాదు సార్, వీళ్ళంతా ఆ కాజ్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒకటి దొరికింది, శివాజీ గారి స్టేట్మెంట్ ని మనం సక్సెస్ చేయాలరా. శివాజీ గారి వీరాభిమానులు కాదు వీళ్ళేమి, ఆయన చెప్పిన మాటని ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలి. దీని వల్ల నా కూతురికి ఏదో రకంగా సూర్యకామణి గారు ఎవరో స్టేట్మెంట్ పెట్టారు, నా కూతురు పద్ధతిగా వేసుకోవడం మొదలెట్టింది శివాజీ గారు అన్నారు. ఇలా 4-5 పెట్టారు. బూత్ ఇంకొకటి లేదు అంటే ఎన్నాళ్ళు వీళ్ళకి పంచేంద్రియాలు పని చేయలేదు, ఇప్పుడు పనిచేసినాయనా? సూర్యకామణి మాట్లాడడం పైన ఇన్నాళ్ళు ఆమె నిద్రపోయిందా? సురేఖవాణికి ఏమన్నా ఇప్పుడు 16 ఏళ్ళ పోనీ లోకం తెలియలేదు ఇప్పుడే తెలిసింది నాకు అనుకోవడానికి ఏం మాట్లాడతారండి? ఒకటి చెప్తాను సార్, ఇక్కడ చెప్పండి. ఇన్నాళ్ళు ఏం చేశారు, కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు అనే ప్రశ్నకి నేను వీళ్ళే కాదు ఎవరన్నా సరే పెద్దవాళ్ళు లెజెండ్స్ కూడా, సీతారామ శాస్త్రి గారు లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు ఇటువంటి పాటలు రాశారు. బాగుందమ్మో బత్తాయికాయ అని చెప్పి రాశారు ఆయన. దాంట్లో ఏం చేస్తావో చెయ్యి 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 అని చెప్పి అటుపక్క ఇంకో లిరిక్. తర్వాత ఆయన ఒక దాంట్లో ప్రశ్నించినప్పుడు నేను అప్పుడు తప్పు చేశాను అని ఆయన ఒప్పుకొని క్షమాపణ అడిగి, నేను ఆ టైంలో బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాను కెరీర్లో, సూచించే స్థాయిలో మాత్రమే ఉన్నాను, శాసించే స్థాయిలో లేను. అంటే వచ్చిన ఇప్పుడు ఈయన హీరోగా వచ్చిన కొత్తలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకటి చెప్పాడే పోరా నేను చేయనంటే ఆయనకి ఎవరిస్తారు రోల్? సరే అలా అని నీ బతుకు తెరువు కోసం సమాధానం చెప్పడం కూడా తప్పే. కానీ ఒక పరిపక్వత లేని ఏజ్లో వస్తారు సార్, ఒక 20-25 లేకపోతే 18 నుంచి ఆ టైంలో వీళ్ళకి సమాజం పట్ల అంత ఉండదు. ఒక తండ్రి అయ్యాక నా పిల్లలు బాగుండాలి, నా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి. ఇప్పుడు తాగుబోతు కూడా నా పిల్లలకి ఇటువంటి ఇవి రాకూడదు అనే కోరుకుంటాడు. తాగుబోతు అయినా సరే వాడు తాగేసి ఉన్నాడు కానీ ఇటువంటివి రాకూడదని కోరుకుంటాడు. ఒక స్టేజ్ వచ్చాక ఈయనకి ఒక స్టేజ్ వచ్చింది ఇప్పుడు. అలాగే ఎస్పి బాలు గారు కూడా ఇటువంటి పాటలు ఎన్నో పాడున్నారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆయన కూడా నేను ఇటువంటి పాటలు పాడను దయచేసి నా దగ్గర తీసుకురావకండి అని చెప్పారు. సో వాళ్ళు ఒక స్టేజ్లో రిపెంటెన్స్ పై క్షమాపణ అడిగి ముందుకెళ్లారు. అంటే శివాజీకి సోషల్ మీడియాలో మద్దతు ఉంది కానీ ఇండస్ట్రీలో మాత్రం శివాజీని తప్పుపడుతున్నారు పెద్ద స్థాయి అందరూ కూడా. నాగబాబు, ప్రకాష్ రాజు. అడుగుతాను సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. నో ఇష్యూ, మాట్లాడండి. అసలు ఇవాళ శివాజీయో అనసూయో ప్రామాణికలుగా ముందుకు రావటం ఈ అంశం మీద చాలా దురదృష్టకరం అండి. శివాజీకి అసలు సమస్య ఏంటి, ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని తెలియని అజ్ఞాని శివాజీ. శివాజీకి పైకి కనిపించింది ఏంటి, అమ్మ మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే ఇబ్బందులు పడతారు అని చెప్పాడు. కానీ ఆ ఇబ్బందులు ఎవరి వల్ల వస్తాయి? అబ్బాయిల వల్ల వస్తాయి. ఈ అబ్బాయిలకి
ఒక పబ్లిక్ మాల్లో మ్మ్. ఒక హీరోయిన్ బట్టలు సరిగా వేసుకున్నంత మాత్రాన మీదబడి చేతులేసే హక్కు ఉందా చెప్పండి? లేదు. ఆ మాట ఎందుకు చెప్పలేదు? లేదు. ఆ మాట శివాజీ గనక ఆ మాట చెప్పి ఈ మాట చెప్పుంటే నేను కూడా సపోర్ట్ చేసి ఉండేదాన్ని. ఓకే. శివాజీ చెప్పాల్సింది ఆ మాట. ఓకే. ఏంట్రా పిచ్చోళ్ళలాగా మీకేం పని పాటలు లేవా? ఒక హీరోయిన్ ఆమె వృత్తి కోసం ఆమె వచ్చి ఆమె ఈవెంట్ చేసుకొని వెళ్తుంది, మీరు ఇంత పని పాట లేకుండా ఉన్నారా అని అనాల్సింది పోయి ఇబ్బందులు పడతారని చెప్పాడు. అలాగే అక్కడ ఆ స్టేజ్ మీద కూడా ఓకే. శివాజీ మాట్లాడేటప్పుడు సామాన్లు అనగానే కిచ 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 కోతుల్లాగా నవ్వారు. ఓకే. ఇది దేనికి సూచిస్తుందండి? మ్మ్. దేన్ని సూచిస్తుంది? ఓకే. మనిషిలో ఉన్న వెకిల్తనాన్ని కాదు సూచిస్తుంది. ఆ వెకిల్తనం గురించి మాట్లాడా మరి సమాజం గురించి అంత పట్టింపు ఉన్నవాడు ఓకే. ఎందుకు మాట్లాడలేదు? అసలు అంత పెద్ద పెద్ద హీరోల స్టేజ్ల మీద మాట్లాడుతున్నారు కదా. అంతే కదా, దురదృష్టం అదే కదా. అందుకే మీలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు బయటకు వచ్చి అసలు సమస్యలు తెలియకోకుండా ఓకే. మాట్లాడడం తప్పు. అలాగే ఈ శివాజీ మాటల్ని కౌంటర్ ఇచ్చిన మహానుభావురాలు ఆవిడ ఇచ్చిన దాని వల్ల కూడా ఈ ఇష్యూ పక్కదారి పట్టింది. ఓకే. అసలు ఈ రోజు సమాజం చర్చించాల్సింది దేని గురించి అంటే నాకు తెలిసి మీ ఇద్దరిని తప్పపడుతుంది, మీరు ఒక్కరు కనిపిస్తుంటారు నాకు. ఎందుకంటే మొత్తం డివైడ్ అయిపోయారు, అటొకరు ఇటొకరు. ఏమండి, సమస్యల పట్ల అవగాహన లేకపోతే అలాగే అవుతారండి.